ఇక లోకల్ ఇష్యూస్ కొద్దాం. రుణమాఫీ చేయలేదని జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం నెల్లుట్లలోని కెనరా బ్యాంక్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫీ చేసేదాకా బ్యాంక్ ముందే బైఠాయిస్తామని భీష్మించి కూర్చున్నారు. పోలీసులు చేరుకుని రైతులకు నచ్చజెప్పి బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. అధికారులు బ్యాంక్ సిబ్బంది కుమ్మక్కే మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. క్రాప్ లోన్తో పాటు గోల్డ్ లోన్ తీసుకున్నాము. గోల్డ్ లోన్ తీసుకున్నందుకు మీది క్రాప్ లోన్ రెన్యువల్ కాదు, మాఫీ కాదని చెప్పేసి కనీసం అప్లికేషన్ అనేది తీసుకోండి మేడం అంటే అప్లికేషన్ కూడా తీసుకున్నాము. గోల్డ్ లోన్ కనుక మీరు ఆగస్టు పర్యంతం ఏమైనా సెటిల్మెంట్ అయితే అంతవరకు ఏం కాదు, వెళ్ళిపోవడం అని చెప్తారు. మిగిలిన అప్లికేషన్ కూడా తీసుకోవడం లేదు. రైతులం మేము రుణమాఫీ అని మేము వచ్చి అడుగుతున్నాం సారు. ఇప్పుడు నేను అడగబట్టి ఇప్పుడు నెల రోజులని చెమ్మడి పడుతున్నాం. ఇక్కడ నెల రోజు వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు ఏ పా మీకు అవసరం లేదు అని మేము వీళ్ళు వెళ్ళకూడదు. మేము ఇట్లా నాకు లక్ష్యం లక్ష్యం నేను అడుగుతా బాబు నీకు 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 రుణమాఫీ లేదు అని వెళ్ళకూడదు. కలెక్టర్ ఆఫీస్కి పోయినా కలెక్టర్ ఆఫీస్కి పోతే వాళ్ళే ఉంటారు బాబు నీ డీటెయిల్ లేదు, నీకు 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 రుణే లేదు, మొత్తం నువ్వు ఏం తీసుకోలేదు బాబు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు నువ్వు చక్కగా పోయి అడుగు కూర్చోపో వాళ్ళే చెప్తారు మేము వాళ్ళు అని వాళ్ళు చెప్తారు సార్. అది అందరికి వచ్చి అందరికి వచ్చినప్పుడు రైతులు రైతు పని చేసేవాళ్ళం కాదా? అన్యాయంగా ఉన్నామా? అక్కడ ఏమున్నాం మేము ఎందుకున్నాము? నేను చెప్తాను ఈ యొక్క మాకేమో రావు. రైతులు సగం మంది కడతారా, సగం మందికి ఇస్తారా? ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. వేణు, ఏం జరిగింది అసలు? రైతులు ఆందోళనలకు దిగాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు దీని మీద? అంటే 15 రోజుల నుంచి కూడా నెల్లూట్ల గ్రామానికి సంబంధించినటువంటి దాదాపు రైతులు కెనరా బ్యాంక్ చుట్టూ తమకు రైతు రుణమాఫీ సంబంధించి లిస్ట్ లో పేరు రాలేదు, ఎందుకు రాలేదంటూ కూడా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే అందులో చాలా మంది రైతులకు అటు గోల్డ్ లోన్ ఉండడం, దాంతో పాటుగా కొంతమంది రైతులు 2014-15లో తీసుకొని ఆ పేమెంట్ సరిగా చేయని రైతులు అయితే ఉన్నారు. సో వాళ్ళకే మాత్రమే రైతు రుణమాఫీకి సంబంధించిన లిస్ట్ లో పేరు రాలేదంటూ కూడా అధికారులు పలుమార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పదే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమకు రైతు రుణమాఫీ ఎందుకు కాలేదు చేసే వరకు కూడా బ్యాంకు దగ్గర కూర్చున్నామంటూ కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి దాదాపు 2.5 గంటల పాటు కూడా బ్యాంకు వద్ద కూర్చొని చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ బ్యాంక్ అధికారులు మాత్రం దానికి సంబంధించి ఏదైనా ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. ఆగస్టు తర్వాత 3వ విడత పూర్తయిన తర్వాత బ్యాంక్ లోన్లలో గోల్డ్ లోన్ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఏదైనా రుణమాఫీ కావాలంటే ప్రభుత్వం నుంచే రావాల్సి ఉంది కాబట్టి అప్పటి వరకు వేస్ట్ కావాలంటూ కూడా బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. అయితే బ్యాంక్ అధికారులు చెప్పినది వినకపోవడం, రైతులు కూడా కొంత తమ గ్రామానికి సంబంధించి సగం మంది రైతులకు రుణమాఫీ కావడంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఆడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వచ్చి సముదాయించినా కూడా అక్కడి నుంచి రైతులు వెళ్లే పరిస్థితి కనిపించదు. అంటే ఇలా వెనుక కొంతమంది ప్రతిపక్ష నాయకులుండి బ్యాంకుల మీద కావాలనే గొడవకు పంపిస్తున్న ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. కానీ ఏదేమైనా కూడా అటు గోల్డ్ లోన్లకు సంబంధించి అదే విధంగా 2014 కంటే ముందు నుంచి లోన్లు ఉన్న వ్యక్తులకు సంబంధించి అంశంపై అదే బ్యాంక్ అధికారులు పూర్తి స్పష్టత ఇస్తే ఆ రైతులంతా కూడా సైలెంట్ అయ్యే అవకాశం ఉండేది. సో దీనిపై ఉన్నత జిల్లాకు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి అంటూ అక్కడ పోలీసులు బ్యాంక్ అధికారులు అయితే సర్ది చెప్పడంతోనే రైతులు ఈ రోజున తమ నిరసన కూడా అక్కడ బ్యాంకు నుంచి విరమించుకోవడం జరిగింది. సో చూడాలి, జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేస్తామంటే కూడా రైతులు వెళ్లారు. అక్కడ నుంచి వారికి సంబంధించినటువంటి స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.